హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా వరల్డ్. మనం ఇప్పుడు తునికి నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. మనకు మెదక్ నుంచి తునికి నల్లపోచమ్మ టెంపుల్ అనేది 40 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మనం ఇది దగ్గర దాకా రీచ్ అయ్యాం. ఇది చూడండి, చెరువు అనేది చాలా బాగుంది. బట్ మేము రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల మనకి రోడ్ అనేది బాగాలేదు. మేము రూట్ అనేది మిస్ అయిపోయాము. చూడండి, రీచ్ అయిపోయాం మనము తునికి నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి. చూడండి, చాలా పీస్ఫుల్గా అనేది ఉంది మనకి ఇక్కడ టెంపుల్ దగ్గర. ఇదే మనకి నల్లపోచమ్మ టెంపుల్ అనేది. మేము కొబ్బరికాయ అనేది ఎక్కడుందో చూస్తున్నాం. ఓకే, కొబ్బరికాయ అనేది తీసుకున్నాం, అయిపోయింది. వెళ్తున్నాం దేవుని దగ్గరికి. ఇక్కడ మనం అనుకుంది నెరవేరాలని మనకి ఇక్కడ ముడుపులు కూడా చాలామంది కడతారు. ఇక్కడ చాలామంది ట్రస్ట్ చేస్తారు ఇలా. ఇక్కడ అనేది మనం ప్రదక్షిణాలు అనేది చేస్తున్నాం. కొబ్బరికాయ కొడుతున్నారు. మనకి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. అది మనకు వచ్చేసి గజస్తంభం. మనకి ఇక్కడ నల్లపోచమ్మ అనేది గోపురం అనేది ఉండదు. మనకు అమ్మవారు అనేది స్వయంగా చెట్టు దగ్గరే వెలిసారు. ఇది మనకి పక్కన చెట్టు కనిపించకుండా ఇలా పెట్టారు, కవర్ చేశారు. బట్ మనకు అమ్మవారు అనేది చెట్టు కిందనే ఉంటారు. చూడండి, ఇక్కడ కాయిన్స్ అనేది పెడతారంట, అనుకుంది నెరవేరుతుందని. నేను కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. నేను కూడా పెట్టాను, నా కాయిన్ అనేది నిల్చుంది. మనకి ట్యూస్డే సండే అనేది చాలామంది ఉంటారు ఇక్కడ. మేము వెళ్ళినప్పుడు చాలామంది రష్ అనేది తక్కువ ఉన్నారు. ఇక్కడ మనకు అమ్మవారికి వచ్చేసి ఒడిబియ్యం అనేది పోస్తారు. మనకి ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, 50 రూపీస్ అనేది ఉంటుంది టికెట్ అనేది. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అందరు చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్.